పరలోక తండ్రి, మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు ఇచ్చారు. VBS మీటింగ్స్లో 8వ దినాన ఈ రీతిగా కలుసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నీ ప్రియులైన బిడ్డలు నాయన మరి కేజీలోను, జూనియర్లోను, సీనియర్లోను నాయన మరి వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగిన నీ ప్రియ బిడ్డలందరినీ సమకూర్చినందుకు వందనాలు. నాయన క్షేమంగా మందిరానికి నడిపించినందుకు స్తోత్రాలు. పాటల్లో సహాయం చేసినందుకు స్తోత్రాలు. మా దేవ నాయన మరి అశోక్ నగర్ ప్రార్థన, మా రేహబత్ ప్రార్థన మందిరంలో నాయన మరి ఈ యొక్క సిద్ధపాటు పనులని చేసిన యవనస్తులను బట్టి, పెద్దలను బట్టి, వృద్ధులను బట్టి స్తోత్రాలు. నాయన టిఫిన్లు వంటలు చేసే వారిని బట్టి స్తోత్రాలు. ఈ దిన పరిచర్య అంతటినీ నాయన దైవ సేవకులు నడిపిస్తుండగా వారిని, వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. ఈ రీతిగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ సమకూర్చిన దేవుడు మా దేవ, మరి 8th లెసన్గా సాత్వికాన్ని గురించి మేము ఈరోజు ధ్యానించుకుని అయినగా నీ సన్నిధి మాతో కూడా ఉంచమని వేడుకుంటున్నాం. నాయన మరి కేజీ, జూనియర్, సీనియర్ క్లాసెస్ ఉన్న టీచర్స్ పైన మీ అభిషేకాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దయగల ప్రభువ నాయన చేరి వచ్చిన బిడ్డలందరూ వారి తలంపులు అటు ఇటు చెదరకుండా వాక్యం పైన కాన్సన్ట్రేషన్ అవుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయోగ్యని అపత్నాన్ని నన్ను కూడా మీ శిలువ రక్త ప్రోక్షణ కింద కడిగి శుద్ధీకరించి కేవలం మీ నోటి బూరగా వాడుకోమని వేడుకుంటున్నాం. ఎక్కడ ఏమాత్రం తీసుకోకుండా లెసన్ అంతా చక్కగా చెప్పడానికి, విత్ ఇన్ ద టైం కంప్లీట్ చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరి ఒకసారి బిడ్డలందరినీ దీవించము, ఆశీర్వదించము. వారి భవిష్యత్తులో మీ కొరకైన సాక్షులుగా స్థిరపరచడానికే ఈ VBS మీటింగ్స్కు ప్రతి బిడ్డలను మీరు నడిపిస్తున్నారు. అందుకు బట్టి స్తోత్రాలు. వినే వాక్యాన్ని అనుదినము బోధించే ఆ యొక్క ఆత్మఫలాలను వారి హృదయంలో పదిలిపరుచుకొని వారి కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సమాజంలో, సంఘములో చివరి వరకు మీకు సాక్షులుగా ఉండనట్లు స్థిరపరచమని నాకు కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి ఈ దినం ఇక్కడ పటంలో చూపించిన రీతిగా ఆత్మ ఫలాల గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు 8th డే. మరి ఈరోజు వచ్చేసి సాత్వికము, మీక్నెస్. ఈ యొక్క సాత్వికాన్ని గురించి ఈ దినం మనము ధ్యానించుకొని ఉన్నాం. అయితే ఇంతవరకు ఉన్నటువంటి ఆత్మ ఫలాలు మరి పరిశుద్ధ గ్రంథంలో మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. కాబట్టి ఈ యొక్క మరి అక్కడ వాక్యంలో ఏం రాయబడింది? ఆత్మ ఫలం ఏమనగా ఇవన్నీ కలిపి ఒకే పండు. ఇప్పుడు ఆరెంజ్ పండు ఇక్కడ నా కాడికి నా దగ్గరికి టేబుల్ మీద తెచ్చి అంకుల్ ఆరెంజ్ పండు తినండి అంటారా? ఆరెంజ్ పండు తినండి అంకుల్ అంటే నేను టేబుల్ కింద ఇక్కడ అక్కడ దారాడా? ఒకటే పెట్టారు, ఇంకా మిగతా పండ్లు ఎక్కడ ఉన్నాయి కదా. కానీ ఆరెంజ్ పండుని తొలిస్తే ఒక్కొక్క బ్రాంచెస్ ఉంటాయి అందులో. అట్లనే ఆత్మఫలం అనగా ఈ గుణాలన్నీ కలిపి ఆత్మఫలంగా మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యంలో రాయించాడు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఈ యొక్క మాటలన్నీ కూడా మనం వింటా ఉన్నాం. మన జీవిత యాత్రలో తండ్రి అయిన దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రాల్లో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయన. ఈ యొక్క శరీరము మట్టిది, మట్టి నుంచి తీసేశాడు. అయితే ఈ మట్టి శరీరం ఎంత మహిమగలదంటే దేవుని హస్తంలో మరి ఈ మట్టి శరీరము మరి సృష్టించబడింది, నిర్మించబడింది. ఉదాహరణకు గట్టిగా దోమామనుకో, ఈ పక్క నేను ఇంకా నల్లగా ఉన్నా, ఎలాగ రావాలని ఇక్కడ గట్టిగా అనుకో, పండ్లు బయటపడ్డాయి అనుకో, అప్పుడు ఎట్లుంటుంది? అందరికీ కష్టం. కానీ మన తల్లిదండ్రి చిన్నప్పటి నుండి కాళ్ళు లాగి, చేతులు లాగి, ఇప్పుడు అవుతున్నారు లేదు కానీ గోల్డెన్ డేస్లో అన్ని లాగేవాళ్ళు చేతులు. వాళ్ళు చక్కగా, ఫ్రీగా, బలంగా, ఆరోగ్యంగా ఉండాలని. ఆ తర్వాత ఎన్నిసార్లు ఆ ముఖానికి వాడు ఏడ్చి మొత్తుకుంటూనే వదలదు. వారి ముఖం అంతా 2-3 సార్లు సోప్ వేసి రుద్ది ఆ తల్లికి సంతృప్తి కలిగించేంత వరకు ఆ కుమారులను కానీ కుమార్తెలను కానీ ఆ రీతిగా సిద్ధపరుస్తూ వస్తారు. అయితే
ఏ రీతిగా శరీరము మరి ఆత్మ కొరకే శరీరం కానీ శరీరం కొరకు ఆత్మ కాదు. ఆత్మ గుణాలు నీ శరీరంలో నా శరీరంలో దేవుడు ఉంచాడు. ఆయన మనకిచ్చిన ఈ ఆత్మ, ఈ జీవం ఉంటేనే ఈ శరీరానికి విలువ. ఉదాహరణకు నేను జీవంతో ఉంటేనే ఇక్కడ అంకుల్ వాక్యం చెప్తున్నాడు అంటాడు. ఒకవేళ పొరపాటు నేను దెబ్బలు పడిపోయాను అనుకో, దగ్గర కూడా రాదు. పరుగు ఈ ముందు కూర్చున్న వాళ్ళంతా ఏమైందో అంకుల్ పడిపోయాడు రండి పెద్దోళ్ళని పిలుస్తారు. అవునా కాదా? మరి ఈ శరీరం అట్లే ఉంది కదా, ఎందుకు భయపడాలా? జీవం ఉందో లేదో, ఏమైపోయిందో ఏమో. కాబట్టి ఆత్మ కొరకే శరీరాన్ని దేవుడు ఇచ్చాడు, శరీరం కొరకు ఆత్మ కాదు. అయితే ఆ ఆత్మలో దేవుడు మనకి ఏ గుణాన్ని ఇచ్చాడు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఈ గుణాలన్నీ. ఈ గుణాలు మనం కలిగిన వారుగా ఈ లోకంలో తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను మనం బయలుపరిచేవారిగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఈ రీతిగా మరి సిద్ధపరిచాడు. మరి నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 34:6. చదవండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా అంటే ఏంటంట? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. కాబట్టి ఈ గుణాలన్నీ దేవుళ్ళో ఉన్నాయి. ఆ దేవుళ్ళో ఉండే గుణాలు మానవులకు ఇవ్వాలని తాను తన హస్తాలతో నిర్మించిన మానవునికి సృష్టి ఆది నుండి దేవుడు ఈ రీతిగా మరి ఆదాము హవ్వను మొట్టమొదటిగా చేశాడు. ఆదికాండం 2:7లో అదే మాట చూస్తాము. ఏమని? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయన. కాబట్టి ఆ జీవం వచ్చినప్పుడే ఆ మట్టి శరీరానికి జీవం వచ్చింది, కదలిక వచ్చింది, అని వచ్చింది. అయితే ఆదాముకు పని లేకుండా దేవుడు పెట్టలే. ఈ సృష్టి అంతటిని 6 దినాల్లో సంపూర్తి చేశాడు. 7వ దినాన తండ్రి అయిన దేవుడు విశ్రమించాడు. ఆ 7వ దినాన్ని దేని కొరకు ఆయన విశ్రమించాడు? చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ఆదికాండం 2వ అధ్యాయం దయచేసి 3వ వచనం. ఆదికాండం 2:3. 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. కాబట్టి ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు ఏం చేశాడు? సృష్టి అంతా చేసిన తర్వాత దాన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క చిత్తంలో ఆ యొక్క దినాన్ని అదే రీతిగా ఉంచాడు. మరి నిర్గమకాండం గమనించినట్లయితే నిర్గమకాండం మరి 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయము దేవుని యొక్క వాక్య భాగంలో 8వ వచనం, 8 నుండి మార్చి చదువుదాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇళ్లలో ఉన్న పరదేశీ అయినను ఏ పని చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఆజ్ఞలన్నీ మోషేకి ఇచ్చిన తర్వాత 2 పలకల్లో, రాతి పలకల్లో దేవుడు ఆజ్ఞలు రాయించి ఇచ్చాడు. మీరు ఈ యొక్క నిర్గమకాండాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆత్మ ఫలాల్లో మనం తక్కువేమో లేదా అదొకటి. రెండవది, దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఇక్కడ ఉన్నాయి. ఈ యొక్క 20వ అధ్యాయము 1 నుండి 17 వరకు. ప్రతిరోజు అనుదినం పడుకునేటప్పుడు ఈ ఆజ్ఞల్లో నేను ఎక్కడైనా తప్పిపోయానా? రెండవది, మరి ఆత్మ ఫలాల్లో తప్పిపోయానా? ప్రేమ, సంతోషం, ప్రేమ చూపించడంలో తప్పిపోయానా? ఇవన్నీ కూడా మనం పరిశీలించుకునే దానికి దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను సిద్ధపరుస్తూ వస్తుంది. సరే, వాటన్నిటి విషయం అట్లా పక్కన పెడతాం. ఈరోజు మన లెసన్ వచ్చేసి ఇవన్నీ ఆత్మఫలాలు. ఇప్పుడు మీక్నెస్ అంటే ఈరోజు మనము సాత్వికాన్ని గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే ఏంటంటే బైబిల్ యొక్క మరి పరిభాషలో సాత్వికాన్ని గురించి ఏమని చెప్పబడిందో మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదవండి.
రోమా 10:12. క్షమించండి, రోమీయులకు రాసిన పత్రిక 12:10. కుడి ఎడం అయితే పొరపాటు లేదని క్షమించండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. గట్టిగా చదవాలమ్మా. సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై. కాబట్టి ఇంగ్లీష్ మీడియం చాలా కష్టమైపోతుంది. నీదేం తప్పు లేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు చదవడం కష్టం. ఇక్కడ సహోదర ప్రేమ విషయంలో ఒకని అందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. కాబట్టి సహోదర ప్రేమ విషయంలో ఆత్మఫలంలో మొట్టమొదటి ప్రేమే కదా. ఆ ప్రేమ విషయంలో ఎట్లా ఉండాలంట? అనురాగం గలవారై ఉండాలి. మన కుటుంబంలో చూస్తే మరి ఇద్దరు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఉంటే మొట్టమొదటి అన్ని బాగుంటే అనురాగం ప్రేమ రెండు సమృద్ధిగా ఉంటాయి. ఒకవేళ తమ్ముడు అన్న దగ్గర ఉండే బొమ్మను అడిగినాడు అనుకో, ఇదేందా అప్పుడే ప్రేమ ఎట్టపోయిందో, ఆ వాయిస్ చేంజ్ అయిపోతుంది, ఆ ఫేస్ చేంజ్ అయిపోతుంది, వాడు భయపడిపోతాడు. వద్దులే అన్న, నాకుండే బొమ్మలతో ఆడుకుంటారే అంట. ఇదే నా ప్రేమ అంటే, అనురాగం అంటే ఎట్లుంటుంది? ప్రేమ అంటే అరే చిన్న నీకుండే బొమ్మలతో నువ్వు వాడుకోరా, తర్వాత నేను ఇస్తాలే అంటే అదొక రకంగా ఉంటుంది. సమానంరా అంటే వాడు భయపడి వద్దులే అన్నా అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని చిన్నప్పటి నుండి సాత్వికులుగా దీనులుగా మార్చాలనే దేవుడు సాత్వికం అంటే ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి కుమార్తెలైనా కుమారులైనా సహోదర ప్రేమ విషయంలో సహోదరి ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. మనము మనకంటే వేరే వాళ్ళని గొప్పగా ఎంచుకోమంటే తగ్గేదే లేదు, ఆ ప్రసక్తి లేదు. తెలంగాణ భాషలో మనం మాట్లాడితే వేరే వాళ్ళని ఒప్పుకోం అంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకరికంటే ఒకడు గొప్పవాడుగా ఎంచుకోవాలంట. కాబట్టి ఈ సాత్వికాన్ని గురించి మనము ఇంకొక లేఖనాల్లో చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇవన్నీ క్రోడీకరించి మనం తెలుసుకోవాలి. చదవైనా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను ఆయనకి ఏం పని పెట్టినా మనల్ని బతిమాలుకోవాల్సిన అవసరం ఆయనకేముంది? ఖైదీగా ఉన్నాడు. దేని విషయంలో? దేవుని సువార్త విషయంలో. అపోస్తలుడైన పౌలు అదే నన్ను ఏదో జైల్లో పెట్టింటే నేను చెప్పేది, ప్రభువా నీకు ఒక నమస్కారం, నీ సువార్తకు ఒక నమస్కారం. నేనేదో నా ఉద్యోగం చేసుకుంటా మంచిగా జీవించేవాడిని, నీ సువార్త చెప్తే నన్ను జైల్లో వేశారు, కొరడాతో కొట్టారు, అది ఎంచి 39 కొట్టారు, ఆ ఒకటేమో తక్కువైంది ఆయన 39కే నా చర్మం అంతా చీలిపోయింది అని ఎన్నో మాట్లాడింది. కానీ అపోస్తలుడైన పౌలు చెరసాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరి ఎఫ్సి సంఘానికి రాస్తూ ఇక్కడ బతిమాలుకుంటున్నాడంట నిన్ను నన్ను. ఎందుకంటే ఆ ప్రేమ యొక్క రుచి ఆయన తెలుసుకున్నాడు. పాట కూడా ఉంది కదా, ఏం పాట? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. కాబట్టి ఆ ప్రేమ, సంతోషం, సమాధానం దానిలో రుచి చూసిన తర్వాత దానికి మనము ప్రాధాన్యత ఇస్తాం. అంతేకాని శరీర గుణాలు ఉన్నాయి, మనము పరిశీలించుకుంటే మనలో చాలా భాగం 80% ఆ యొక్క శారీరక గుణాల్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి
మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. గలతీ 5:19 చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. కాబట్టి ఇవన్నీ మనం ఒకసారి గమనిస్తే, నా శరీరంలో శరీరానుసారమైన గుణాలు ఉన్నాయా, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మానుసారమైన గుణాలు ఉన్నాయా అని నేను పరిశీలించుకోవాలంటే, ఇప్పుడు సాత్వికాన్ని గురించి ఒక రెఫరెన్స్ చూసాం. రోమా 12:10 చూసాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 వరకు కూడా ఆ గుణాలు మనం చూస్తా ఉన్నాం. అందులో అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా 3వ వచనం 4:3 ఎఫెసీ, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన పౌలైన నేను బతిమాలుకుంటా ఉన్నా. ఆయన గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్ర గ్రంథాన్ని చక్కగా పఠించిన వాడు. లేఖనాలు, రెఫరెన్స్లు అన్నీ కూడా శిష్యులా కాదు. శిష్యులు 12 మంది, వాళ్ళు సామాన్యులు, వారికి ఏమి తెలియదు, చేపలు పట్టేటోళ్ళు, చదువు రాదు. మరి అనుకున్నాడు అప్పుడు, అదే చేపలు పట్టే వాళ్ళకి ఏం తెలియక ఆయన ఎట్టబడ్డాక ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఎట్లుంటాడు, కొడితే కొట్టించుకుంటాడు, తిడితే తిట్టించుకుంటాడు. ఆ తర్వాత శిలువలో ఉమ్మేశ్వర కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాయా. ఇది ఎట్లా? వాక్యంలో ఏం రాయబడింది? ఆయన రాజులకు రాజు. ఒక రాజు అంటేనే గడగడలాడిస్తాడు చుట్టూ సామ్రాజ్యం అంతా. రాజులకు రాజు అంటే చక్రవర్తి. చక్రవర్తి ఎట్లా ఉంటాడు? ఆయన చూస్తేనే సైనికులు, సామాన్యులంతా గడగడలాడిపోవాలా. అట్లాంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. కానీ మెస్సియా ఈయన కాదు, మీరు పొరపాటు పడ్డారు, అయినా మీరు చేపలు పట్టేవాళ్ళు, మీకేం తెలిస్తే అనుకునింటాడు. అనుకుని వీళ్ళందరినీ బంధిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు ఎవరిని సంధించాలో అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అపోస్తలుడైన పౌలును అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో సంధించాడు. సంధించినప్పుడు ఇంకా హింస పెట్టాలని దమస్కు మార్గంలో పోతూ గొప్ప వెలుగు చూశాడు. ఎట్లా? మధ్యాహ్న కాలంలో టార్చ్ లైట్ వేస్తే మధ్యాహ్న కాలంలో వెలుగు కనపడుతుందా? అదే చీకటిగా ఉండేటప్పుడు మన సెల్ ఫోన్ లైట్ వేస్తే కానీ ఎంతో దూరానికి కనపడుతుంది. అట్లా మధ్యాహ్న కాలంలో వెలుగును చూశాడు, ప్రభు దర్శించాడు. అప్పుడు అన్నాడు, సౌలా సౌలా, నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నేను ఎప్పుడు హింసించా ప్రభు, ఇంతకు నువ్వు ఎవరు అంటే అప్పుడు చెప్పాడు, నీవు హింసించుతున్న యేసుని నేనే. అయ్యో ప్రభువా, నువ్వు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి నీ విశ్వాసం హింస పెడుతున్నా, నిన్నెప్పుడైనా నేను ఇచ్చానా? నిన్నెప్పుడైనా నేను దగ్గరికి వచ్చి ఒక తోపు తోశానా? లేదు కదా, ఎందుకు నన్ను ఇట్లా అంటున్నావు అంటే ప్రభు అన్నాడు, ఆయన జీవం ఏ మనుషుల్లో అయితే ఉందో వారికి నువ్వు హింస చేస్తున్నావు కాబట్టి నన్ను హింస చేసినట్టు. ఏంటి ప్రభువా ఆ జీవం మీద? అవును, యోహాను సువార్త 1:4 చదవండి. యోహాను సువార్త 1:4, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 1:4, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి మనం అనుకుంటే, అరే నాలో ఉండే జీవము యేసుక్రీస్తు ప్రభువుగా. అవును, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన ఆది నుండి ఉన్నాడు, అంతవరకు ఉంటాడు. అందుకే నిర్గమకాండంలో మోషేను దేవుడు నీ పేరేమని అడిగితే నేనేం చెప్పాలి అంటే, నిర్గమకాండం 3:14 నేను ఉన్నవాడిని. ఎప్పుడున్నావు ప్రభువా? ప్రకటన 1వ అధ్యాయం 4వ వచనంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడిని. జరిగిపోయిన కాలంలో ఉన్నా, జరిగే కాలంలో ఉన్నా, రాబోయే కాలంలో కూడా ఉంటా. ఇప్పుడు అననీయాకు చెప్పాడు, అయ్యా నువ్వు పోయి ఆ సౌలను పడి అతని మీద చేతులు పెట్టి ప్రార్థన చేయి, అతనికి కళ్ళు కనపడకుండా పొరడు, అతని పొరలు ఉండేటంటే రాలుపాలా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. అన్నయ్య, ప్రభా నువ్వు పర్లోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇతని సంగతి నీకు తెలుసు, నాకు తెలిసి సంగతి. సంఘంలో మనం కూడా ఏం చెప్తుంటాం కదా, ఎవరన్నా పిలిచి పలానా నన్ను అడుగురా నేను చెప్తా, వాని పుట్టు పూర్వతరాలని చెప్పేస్తా, అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందని కాసుకున్నా. కాబట్టి సాత్వికం ఎట్లుండాలా? ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు, కోపగించుకోకూడదు, అతిశయించకూడదు. అదే సాత్వికం. కాబట్టి ఈ సాత్వికాన్ని గురించి మనం నేర్చుకుంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకుండా మన జీవితంలో ఉంటాం.
కాబట్టి నేను నా జీవితంలో అందరూ భార్యాభర్తలు భర్తలందరూ సమావేశం పెట్టుకున్నారంట. పెట్టుకున్న తర్వాత అరే ఈ భార్యలతో వేగరగా చస్తున్నావురా, ఎప్పుడు పోయినా ఇంట్లో ఏదో ఒక పొట్లాడరా అన్నారంట. ఒకడు లేట్గా వచ్చాడంట. వచ్చిన తర్వాత అరే ఏంటి సమావేశం ఇట్లా అంటే, చస్తున్నావురా సమస్యలతో, భార్యలతో ఏగరగా చూస్తున్నావు, నీకెట్టుందిరా నీ సమస్యలు అంటే, మాకొక్క పోరాటం లేదు, ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది మా పెళ్ళి, మాకేం ప్రాబ్లం లేదన్నాడు. అరే నీకేం ప్రాబ్లం లేకపోతే నువ్వు ఎట్లా ట్రిక్ ఎట్లా చెప్పురా అన్నాడు. ఏముంది, వెరీ సింపుల్ అన్నాడు. ఏం చెప్పు, నా భార్య కూర్చుంటా లే అంటే లేస్తాను, లేచిపోరా నుంచాను అంట. ఎట్లుంది కూర్చో, ఇక సమస్య లేదు కదా, ఆమె ఎట్లు చెప్తే అట్లా వినా, ఇంకా సమస్య ఎక్కడ వస్తుంది, పోట్లాట ఎక్కడ వస్తుంది, అదే సాత్వికం. అవునా? సరే రండి. కాబట్టి అపొస్తలుడైన పౌలు అంత గొప్ప వ్యక్తి, చర్చలో పడినా తన వాక్యాన్ని వినేవారు, చదివేవారు, రాబోయే తరాల్లో ఉండేవారికి ఆయనకు తెలియదు. ఆ తరంలో ఉండేవాళ్ళకి మాత్రమే ఈ వాక్యం అంటున్నాడు. నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నానయ్యా. ఏమయ్యా, సౌలుగా ఉండేటప్పుడు గుర్రం మీద పోతుంటివి, నిన్ను చూస్తే అందరు గడగలాడుతుంటివి, ఇప్పుడు కాలినడకన పోతున్నావు, గొడవలతో పట్టించుకుంటున్నావు, చర్చలో వేయబడ్డావు, అయినా కానీ నీకు రాలేదా, ఇంకా బతిమాలుకుంటున్నావేంటి, ఈ మార్గాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే ప్రభు అతన్ని దర్శించాడు, ఆయన రుచి చూసి తెలుసుకున్నాడు. కాబట్టి నశించిపోయే మన్నను చూస్తే ఆయనకి చింత. నా కుమారుడు నా ప్రేమలో ఉండే గొప్పతనం మీకు తెలియదు. ఆ ప్రేమ అనేక పాపాలను కప్పుతాదంట, అనేక దోషాలను తీసేస్తుందంట. పేతురు రాసిన మొదటి పత్రిక దేవుని యొక్క వాక్య భాగంలో 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8 చదవండి. ప్రేమ అనేక పాపములను కప్పులు కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై యుండుడి. కాబట్టి ఆ ప్రేమ అనేక పాపాలను కప్పేస్తుంది. ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడు అనుకో, వాడు తప్పు చేశాడు అనుకో, క్లాస్లో ఎవరు అల్లరి చేసిందంటే వాని పేరు చెప్పాం, ఎందుకు మన ఫ్రెండ్ కదా. కాబట్టి ఎవరు చేయలేదా సార్ అంటాం. ఒకవేళ మనకు సరిపడాడు అనుకో, సార్ అడిగిన వెంటనే సార్ వీడు చాలా ఎక్కువ అయిపోయాడు సార్, వాని పేరు చెప్పేస్తాం. ఎందుకు? వాడిని మనం ప్రేమించలేదు కదా, వానికి మనకు రిలేషన్షిప్ సరిగా లేదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు వాడిని గద్దించి శిక్షిస్తాం. సరే, ఏఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసాం. నెక్స్ట్ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సాత్వికం అనగా ఏమిటి, పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన దాని గురించి మనం ముందుకు సాగిపోతా ఉన్నాం. 16వ అధ్యాయం 32వ వచనం చదవండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొనిన వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే పరాక్రమశాలి అయిన వానికంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. కాబట్టి ఆ దీర్ఘశాంతం గలవాడు ఏం చేస్తాడు? ఓర్చుకుంటాడు. మేము గ్రౌండ్లో వాకింగ్ పోతుంటే ఒక ఆయనకు బాగా తగిలింది. అట్లా తగ్గుతానే పట్టుకున్నాడు. వాళ్ళు అన్నాడు పెద్ద ఆయన. చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటున్నారు గ్రౌండ్లో. మరి వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, మరి ఆ గ్రౌండ్లో వాకింగ్ చేసేవాళ్ళు బాగా తగ్గుతారు. ఒక్కోసారి తగినప్పుడు అవి కానీ కోపం వచ్చేసింది. ఎట్లా అట్లుంటే, కాబట్టి మరి పరాక్రమం కాదు మనం చూపేదానికి. అరే చిన్న కొంచెం చూసుకొని పోట్ల ముసలిలో మేము వెళ్తున్నామంటే వాడు సంతోషంగా సాది అంకిల్ అని వాడు వెళ్తాడు. అవినపో సంబంధం పెట్టుకుంటచ్చు. అట్లప్పుడు వెళ్దామా, ఇక్కడ ఆడతావా అంటే వానికి కోపం వస్తుంది. వాడే ఉంటాడు, నువ్వు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అంకుల్, మేము గ్రౌండ్ ఆడుకుండేది, నువ్వు ఎక్కడన్నా వేరే రూట్ చూసుకో అంటాడు. వాడు భయపడ్డు. సమాధానం లేకుండా, శాంతి లేకుండా పోట్లాట్లు వస్తాయి. అదే మన మాట మృదువుగా ఉండింది అనుకో, ఎట్లుంటుంది? ఒక ఆయన ఎవరైనా ఇంటికి వచ్చేసి అమ్మ మీ డాడీ ఉన్నాడా అంటే ఎట్లుంటుంది చెప్పు. మీ అమ్మ మొగుడు ఉన్నాడా అంటే లేకపో అంటది ఆ పిల్ల. ఎందుకు కాపో మేము మొగుడు అన్నావు కదా. అడిగే భాష సమృద్ధిగా, సకాలంలో, మంచిగా, విధేయతగా ఉండాలి. అప్పుడే సమాధానం ఇస్తుంది. కాబట్టి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకునే వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు. మనకు పరిశుద్ధ గ్రంథంలో ఒక పట్టణాన్ని పట్టుకునే దావీదు మహారాజు ఎన్నో పట్టణాలు పట్టుకున్నాడు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. అంటేనే సౌలు దావీదు మీద కోపం పెట్టుకొని, అసూయ పెట్టుకొని చంపేదానికి ప్రయత్నం చేశాడు. ఆ అడవుల్లోకి పారిపోయాడు. ఇంత జరిగి తిరిగి రాజైన తర్వాత తన దినాలన్నీ మర్చిపోయాడు.
కాబట్టి మనం కూడా ఏం చేస్తాం, దేవుని వాక్యం, ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ కొంతకాలం పోతాం. అభివృద్ధి అయి ఉన్నతమైన స్థానానికి వచ్చిన తర్వాత అప్పుడు మన కింద ఉండే ఉద్యోగస్తులను హింస పెట్టేవారిగా ఉంటాం. అట్లా ఉండకూడదు కదా. కాబట్టి ఇవన్నీ జీవితంలో చివరి వరకు మనము అనుసరించే వారిగా ఉండాలి. దావీదు కూడా పట్టణాలను ఎన్నో పట్టుకున్నాడు, ఫిలిష్తీయులను జయించాడు. అటువంటి జయించిన దావీదు రాజు తన మనసును అధీనంలో ఉంచుకోక పాపానికి దాసుడైపోయాడు. ఎవరు? తన శతాధిపతి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధంలో ఉన్నాడు. దేశాన్ని, పట్టణాన్ని కాపాడడానికి యుద్ధంలో ఉన్నాడు. ఆయన భార్యను చూసి చిన్న మనసు, తన జీవితంలో అప్పటికే భార్యను ఇచ్చాడు దేవుడు, వాళ్ళందరితో సంతోషంగా ఉండొచ్చు, లేదు ఇంకొక ఆమెను వివాహం చేసుకొని చట్టబద్ధంగా ఉండొచ్చు. కానీ ఆ యొక్క శతాధిపతి భార్యను పిలిపించుకొని పాపం చేసి తన జీవితంలో అదే మొట్టమొదటి, అదే చివరిది దేవుని వాక్యంలో రాయబడింది. దావీదు ఒక్క ఊరియా విషయం ముందు తప్ప తన జీవిత దినములన్నిటినూ ఏ దేవుని యొక్క ధర్మశాస్త్రములన్నింటిలోనూ, సకలమైన ఆజ్ఞల్లోనూ తన జీవితంలో దేవుని యొక్క హృదయానుసారుడిగా ఆ రాజు మార్చబడ్డాడు. అయితే ఆ ఒక్క విషయంలో కంట్రోల్ లేకపోయింది. పట్టణాలను జయించాడే కానీ మనసును అధీనంలో ఉంచుకోలేకపోయాడు. మనకు కూడా అంతే. అమ్మ ఇంట్లో పాయసం చేస్తుంది, రే ప్రార్థన ఎంతవరకు ఎవరు కూడా పాయసం అడగదురా అంటే, అలాగా మమ్మీ అంటారు. అందరు కలుగుస్తున్నాక అట్లా ఉంటాడు. అంత అయిపోయిన తర్వాత సరిగ్గా ఉంటారా? వాడు ఉండడు, రే ఫస్ట్ నేనే టేస్ట్ చేశారా అంటాడు. అంటే వాళ్ళిద్దరు మమ్మీ వాడు చూసావా, ప్రార్థన మేము కలుగుస్తున్నాం, వాడు టేస్ట్ చూశారంటున్నాడు. వాడి మీద కోపం వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎట్లా ఉంటామో మనసును అందులో ఉంచుకోలేము. చిన్న చిన్న వాటికే దిగజారిపోతాం. కాబట్టి నా ప్రియ సహోదరుడ, సహోదరి, ఆ సాత్వికమైన దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి. తర్వాత రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. మనం ఎవరేమంట? దేవునికి ప్రియులైన వారమంట. తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కాబట్టి మనము ఆ సాత్వికం అంటే ఏంటి? జాలిగల మనస్సు, దయాళుత్వం, దయగలిగి ప్రవర్తించాల, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా సాత్వికం యొక్క గుణాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి జాలిగల మనసు ఉండాలా. ఒక్కొక్కసారి ఆ తల్లి బజార్లో పోతున్న ట్రైన్లో పోయేటప్పుడు తల్లి ఈ కుమారునికి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తుంది. ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటేనే అవతల మరి వేరే తల్లిదండ్రుల పిల్లలు ఆ బిస్కెట్ చూస్తేనే వాడు అంటాడు, మమ్మీ నాకు బిస్కెట్ అంటాడు. వాళ్ళ దగ్గర బిస్కెట్ ఉండవు. కానీ అప్పుడు ట్రైన్లో దిగిపోయి తీసుకుని వచ్చే అవకాశం ఉండదు. మీరన్నారు అని అంటారు. అప్పుడు ఈ 9 ఆ ఫలాల్లో చివరిది ఆశా నిగ్రహం. కంట్రోల్లో ఉండాలా, మనసును అధీనంలో పెట్టుకోరా. పట్టణం పట్టుకున్న వాడికంటే తన మనసును పట్టుకున్న వాడికి అర్థమవుతుంది. చెప్పు, నాకు బిస్కెటే కావాలంటుంటాడు. అప్పుడు ఈ తల్లి యొక్క కుమారుడు అప్పుడు వాడు వచ్చేసి, మమ్మీ చిన్నోడు అడుగుతున్నాడు బిస్కెట్ ఇస్తా. తల్లి సంతోషపడుతుంది. నా కుమారుడు దయగలిగిన వాడైతే నాకు సంతోషం కదా, ఈయన అంటే వాడు సంతోషంగా వానికి ఇస్తే వాడు కూడా భయం అన్నాడు. వాళ్ళమ్మ మళ్ళీ కొడతాదేమో అని ఆమెను అడుగుతాడు పర్మిషన్ తీసుకోంటే. అప్పుడు ఇది సభ్యత, సంస్కారం చిన్నతనం నుండి దేవుడు మనకు నేర్పించింది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువులో ఇవన్నీ ఉన్నాయి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ఈ గుణాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. మత్తయి సువార్త 11:29. ఎవరంట? సాత్వికం అనే గుణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. అందును బట్టి నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది? సాత్వికం నేర్చుకుంటే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కాబట్టి ఆ సాత్వికము, దయాగుణము, దీర్ఘశాంతము ఇవన్నీ మనం కలిగి ఉంటే ఎక్కడ కూడా మనం ఉప్పొంగం, ఇతరులను మనం ఘనంగా ఎంచుకుంటాం. నాకంటే అతనే గరుడు సార్ అని చెప్పి మనం తగ్గించుకుంటాం, దానికే ఇష్టపడతాం. ఇవన్నీ ఆ దీర్ఘశాంతంలో ఉన్నాయి. కాబట్టి నా ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ గుణాలన్నింటిని బట్టే ఆ సాత్వికములో అన్ని గుణాలు ఉన్నాయి. సాత్వికుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ గ్రంథములు. ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరైనా
మోషే. దేవుని యొక్క వాక్య భాగంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. దేవుని యొక్క వాక్య భాగంలో వీరందరూ కూడా మనలాగే వారు జీవించిన వారి తల్లి ఆత్మఫలాలు ముందుగానే చెప్పింది. ఆ బాల్యకాల దినాల్లోనే యోకేబేదు అమ్రాము తల్లిదండ్రులు. యోకేబేదు మోషకు అప్పుడే చెప్పేసింది. చెప్తే ఆయన చిన్నప్పుడు చెప్పిన మాట జీవితకాలం అంతా గుర్తుంచుకున్నాడు. 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. సంఖ్యాకాండం 12:3. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. కాబట్టి తన అక్క తన అన్న తనను గురించి సనుక్కున్నారు. ఆ యొక్క నీగ్రో స్త్రీని వివాహం చేసుకున్నాడు, కుషి దేశం స్త్రీని. భార్య చనిపోయిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు సనుక్కున్నారు. ఏమన్నా అహరోనన్నా దేవుడు నీతో మాట్లాడలేదా, నాతో మాట్లాడలేదా? ఆ యొక్క నైల్ నదిలో ఆ ఫరో కుమార్తె దగ్గరికి నేను అమ్మని తీసుకుపోయి ఉంటే ఈ మోషే ఉన్నాడు బతికి బట్ట కట్టేవాడా? ఇప్పుడు వాడు మనకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడు. ఇది న్యాయమేనా? దేవుడు మనతో మాట్లాడలేదా అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఆ మాట యెహోవా విన్నాడు. ఆయన వచ్చి వినిపించాడు. ఎవరు అనుకుంటున్నారు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గుణాలు కలిగిన వాడు. అందుకే మోషేను గురించి తండ్రి అయిన దేవుడు ఏం చెప్తాడంటే ఒక మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండం దేవుని యొక్క వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 16వ వచనం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగా కానీ చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నుండి నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. కాబట్టి 17 కూడా, మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును. అతని నోట నా మాటలు ఉంచుకును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను. కాబట్టి మోషే యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా ఆయన సాత్వికుడు, దీనుడుగా, భూమి మీద ఉన్న వారందరిలో కూడా ఆయన సాత్వికుడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 3:12 ఏం చూస్తున్నాం? జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోవాలంట. తర్వాత తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1-2 కలిసి ఉన్నాయి, చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 వచనాలు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని, మనుషులందరి ఎదుట అందరి ఎడల సంపూర్ణమైన సాత్వికాన్ని కలిగి ఉండాలని, తర్వాత ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. కాబట్టి దేవుని యొక్క చిత్తములో ఇప్పుడు ఈ వచనాలన్నీ మనం కంప్లీట్ చేశాం. ఏవేవి? రోమా 12:10, ఎఫ్సీ 4:2, సామెతలు 16:32, కొలస్సీ 3:12, తీతు 3:2. వీటన్నిటి సారాంశం దేవుని యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. ఆయన చెప్పాడు కదా మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడిని. ఆ తర్వాత భూమి మీద ఉన్న వారందరిలో మోషే కూడా సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. కాబట్టి ఇప్పుడు మనము సాత్వికం అనే దాని గురించి తెలుసుకోవడంలో ఏమనుంది? సాత్వికము అనే గుణము తనకంటే ఇతరులను గొప్పవారిగా, మరి వారిని గొప్పవారిగా ఎంచుకుంటాడంట. అంతేకాకుండా ఇతరులను గురించి చెడుగా మాట్లాడు, కోపగించుకోడు, అతిశయపడు. కాబట్టి ఈ రీతిగా ఆ సాత్వికం అనేది నీకు నాకు ఆ గుణాన్ని ప్రత్యక్షపరుస్తూ వస్తుంది. అయితే ఎప్పుడైనా సరే మనము ఈ లోకంలో తక్కువ పని టాయిలెట్స్ కడగాలి బ్రదర్ అంటే టక్కున విని నేను ఇట్లా తిప్పుకుంటాను. మీరైతే మంచోళ్ళు టాయిలెట్స్ కడుగుతారు, తిప్పుకొని అది వద్దుగా పోయి చూస్తున్నాను. బ్రదర్ చాపలేవా? నేను వస్తాను బ్రదర్ అంట. ఎందుకు? అది ఆ పని నాకు ఇష్టం లేదు అందరూ బట్టి. కాబట్టి ఏదైతే మనం చేయకూడదు అనుకుంటామో, వేరే వాళ్ళు ఎవరిని అనుకుంటారేమో అనే విషయంలో మనము ఆ యొక్క టాయిలెట్లు కడిగే పనికి మనం ఒప్పుకోము.
అందుని బట్టి దేవుని యొక్క చిత్తంలో ఏమంటాం? ఆ పని చెప్పినప్పుడు వద్దు బ్రదర్ అంటాం, లేకపోతే నేను వేరే బ్రదర్ చాపలేమన్నాడు అని చెప్పేసి చెప్తానే కానీ తగ్గించుకొని అందులోకి పోయేవారంగా ఉండవు. ఒకవేళ ఆ యొక్క తగ్గింపులోనికి రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి నేను రావాలి. అప్పుడు ఆటంకాలన్నీ దూరపరచబడి మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ప్రతిష్ఠించుకుంటాం. ప్రతిష్ఠించుకున్న తర్వాత ప్రతి సమస్యకు ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రభువా, నా కోపం వచ్చింది, కోపంతో నా ఫ్రెండ్తో కొట్లాడినా, అయితే నాకు అశాంతిగా ఉంది, నాదే తప్పు. ఒకసారి క్లాస్లో సారీ అనే పదం తెలుగు మీడియం వాళ్ళకి చెప్తే సంతోషమైంది. ఏదన్నా పొరపాటున కాలు చేయగలిగితే సారీ అన్నారా అంటే సరే సార్ అన్న. ఒక వెనక నుంచి కాలుతో అనడం, ఎనికి తెలిసిస్తే సారీరా అంటాడు. సరే ఉన్నాడంటే మళ్ళా అన్నాడు. మళ్ళా వాడు తట్టుకోలేక సారీ లేచి చెప్పాడు, సార్ వీడు ప్రతిసారి కాలుతో తంతున్నాడు, సారీ అంటున్నాడు సార్ అంటే చాలా అని. సారీ అనే దానికి అర్థం ఒక్కసారి రా, అది నిజమైన పశ్చాత్తాపంతో కదా. అదే సారీ బ్రదర్, పొరపాటున దాటడంలో కాలు తగిలింది, ఒక్కసారి దానికి నువ్వు కావాల్సిందని సారీ అంటావు, ఉతుకుడు అని. ఆ తర్వాత వాడు సారీ పదవిగా మర్చిపోయింటాడు. కాబట్టి మనకు చెప్పిన మాటలను మనం రివర్స్ ఉపయోగిస్తాం. అది తల్లి పిలిచి, ఒరే నువ్వు ఈ పని చేస్తే ఏమి ఇస్తావమ్మా అని అంటే, సరే నేను ఒక ప్రజెంటేషన్ ఉంది నీకు చెప్పనిస్తా, చెయ్యకపోతే అది అడగాలన్నా వాడు. వాని ఉద్దేశం చేయకపోతే నెక్స్ట్ చెప్పు. శిష్యుడికి చెప్పాడు, పలాని గ్రామానికి వెళ్ళండి, వెళ్తే అక్కడ నీళ్ళు కూడా మోసపోతున్న ఒకడు కనపడతాడు, లాస్ట్ చివరి పసుక, వాడిని వెంట వెళ్ళండి. వాడు ఏం చేయకపోతాడు, అక్కడికి పోయి బోధకుడు తనకు చివరి పసుక ఆశ్రయించడానికి మేడగది, తన గది ఎక్కడ అని నిన్ను అడగమన్నాడు. ఎవరా మీ బోధకుడు, మీరెవరు, మీ బోధకుడు ఊతుకుదా అంటాడేమని భయపడ్డారు శిష్యులు. అరే ఏమన్నా పని, యేసు ప్రభు చెప్పింది ఆ పనిలోకి పోతే ఒకడే ఉంటాడు, నీళ్ళకుండా మోసపోయేటాడు, ఎంతమంది పోతుంటారు, ఒకవేళ ఇద్దరు ముగ్గురు వస్తే ఏం చేయాలా? అయిన వద్దురా, ఆయన ప్రవక్త, ఆయన చెప్పింది నెరవేరుస్తాడు, చూద్దాం పరీక్షతో వెళ్ళారు. ఆ గ్రామానికి పోతే ఒక్కడే ఒక్కడు, వెనక చూశారు, సైడ్ చూశాడు, ఈ పక్క చూసా, ఒక్కడే వాని వెంట. ఇంటికి పోతానే, అయ్యా బోధకుడు పస్కాన్ని ఆచరించడానికి గది అడిగాడు, గొప్ప మేడగది చూపిస్తాడన్నాడు. పైన మేడగదులు అన్ని సిద్ధపరిచి ఉన్నాయి, చివరి పస్క. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆది అంతమైన వాడు, ప్రకటన 1:4 ప్రకారం వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన జీవం ఎవరిలో ఉంది? మీలో జీవం ఉందా లేదా? మీలో జీవం ఉందా లేదా? డౌటా? ఒకసారి గీచి చూసుకోండి, నొప్పి లేకుండా ఉందా? ఉంది కదా జీవం. ఆ జీవం ఉంటేనే మనం మాట్లాడతాం, చేస్తాం, ఆలోచిస్తాం, ఆ పనులన్నీ చేస్తాం కదా. ఆ జీవము మనలో ఉంది. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో ఆ ప్రభువు మనకు ఆత్మఫలాలు మీరు అన్నీ నేర్చుకుంటూ వచ్చారు. ఇది 8th లెసన్, సాత్వికం. ఆ సాత్వికంలో ఇన్ని గుణాలు ఉన్నాయి: దయాలతో, మంచితనం, ఇవన్నీ, ప్రేమ, అనేక పాపాలను కప్పుతాడు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఆ గుణాలన్నీ మనం మన జీవితంలో ఆచరిస్తూ వస్తే మనకు శత్రువు ఉంటాడా చెప్పండి? ఉంటాడా? రోషపడితేనే పోట్లాట్లు వస్తాయి. మనము కోపము, ఆవేశం ఏమి తెచ్చుకుంటేనే. అంతేకాకుండా మనం ఎవరిని గురించి చెడుగా మాట్లాడడం, ఆ తర్వాత ఎవరిపైన కోపం ఉంచుకోము, ఆ తర్వాత ఎవరిపైన మనం అసహ్యపడం. క్లాస్లో ఎట్లుంటే, అరే వాడు మంచోడురా, మన జోలికి పోవద్దురా, నేను కొట్టిన వాడు కొట్టడురా, అరే నేను నొప్పించిందిరా, కొట్టాకరా, ఇట్లే అంటాడు. వాడు ఒక్కసారి తెగబడి ఏంటిరా అని కొంతమంది ఆడుకుంటారు. వాడు ఏం బలకలేని. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? సువార్తలు వస్తే ఏం చేస్తారు? ఎవరు మీకు చెప్పింది? ఆ బైబిల్ పుస్తకాలు తీసుకొని బైబిల్ ఎందుకు? క్రైస్తవులు తిరగబడరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సాత్వికం చెప్పాడు సంఘానికి. మీరు కొడితే కొట్టించుకోవాలా, తిరిగితే తిట్టించుకోవాలా, ఉమ్మి వేస్తే ఇంకా సిచ్యువేషన్ రాలే. అది వేసినా కానీ మీరు ప్రాణాలు సైతం పోతున్నా కానీ వాళ్ళని కొట్టేదానికి రా. ఇవి శిష్యులైన వారు ఆ సత్యాన్ని నేర్చుకుని వారు ఆచరించారు. అపోస్తలుడైన పేతురు వీళ్ళు కూడా మంచి దేహదారుణ్యం కలిగినాడు. వాళ్ళని కొరడ మిగుతారు, ఆ కొరడ లోపల ఎత్తి ఆ పక్క వేసేయచ్చు ఒక్కసారి. మరి స్టెప్పులు రాళ్ళతో కొట్టి చచ్చెందుకు కొడతా ఉంటే తిరిగి మోకాళ్ళ మీద శక్తిని తెచ్చుకొని అపోస్తలులు 7వ అధ్యాయంలో వారి కొరకు ప్రార్థన చేస్తాడు. ఎవరి కొరకు? రాళ్ళతో కొట్టిన వాళ్ళ కొరకు. ప్రభువా, వారు తెలియక ఈ పాపం చేశారు, ఈ పాపనేరం వారి మీద మోపాకు నాయన అంటాడు. ఏమన్నా నేమా? వాళ్ళు తెరిచి గురి చూసి కొడుతున్నారు, తల కొడుతున్నారు, ఇక్కడ కొడుతున్నారు, చచ్చెంత వరకు కొట్టారు. వాళ్ళపైన ప్రార్థన చేశాడు. ఆ ప్రాణం పోయే సమయంలో ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రభువుని చూశా అంటే ఆయన చెడు మాట చెప్పాడా?
భూత బొమ్మల గురించి చెప్పాడా? ఆకాశం తెరవబడింది, మనిషి కుమారుడు దేవుని సింహాసనాన్ని కుడిపరచన లేచి నిలబడ్డాడు. ఆయనకు తెలుసు ఇంకా కొద్ది సమయంలో ఆ యొక్క స్టెఫెను చనిపోతాడని. అప్పుడు సౌలు అక్కడే ఉన్నాడు. ఇది కాలు మార్గం ఏంటో ఇది అర్థం కావడం ఆ సౌలుకు, పౌలుగా మార్చబడక ముందు. అయితే ఆయన మార్గంలోకి వచ్చిన వారు రుచి చూసి తెలుసుకున్నారు, ఆత్మగుణాలు తెలుసుకున్నారు, ఆత్మగుణాలను ఆచరణలో పెట్టుకుంటూ వచ్చారు. ఎవరైనా నిన్ను వేలెత్తి చూపినా సరేలేండి, తగ్గించుకొని సాత్వికంతో వెళ్ళిపోతారు. అప్పుడు నీకు కొట్లాట్లు ఉండవు నీ జీవితంలో. ఎక్కడ? చదువుకునే సమయంలో, ఇంటిలో, ఆ తర్వాత నువ్వు ఉద్యోగస్తులు అయిన తర్వాత అక్కడ కూడా, నీ జీవితంలో వివాహం అయిన తర్వాత భార్యతో కూడా ఏదైనా పోట్లాట్లు వస్తే సరేలేమ్మా, దానికి ఎందుకు అంత కోపం గీచుకుంటావు, పోనీలే అని సాత్వికమైపోతే తర్వాత ఈ ప్రేమ కలిగిన మాట ఆ యొక్క సహోదరులు పనిచేస్తుంది. అరే నా తమ్ముడు ఎంత మంచోడు రా, అనవసరంగా వాడిని కొట్టా. కయ్యను హేబేలును చంపాడు. హేబేలు ఏమన్నా తప్పు చేశాడా? ఆయన వీక్నెస్ గుర్తు. హేబేలు తగ్గించుకున్నాడు. అన్న పొలంలో పంట చూపిస్తానని వచ్చి నన్ను కొడుతావేందన్నా, ఎందుకు కొడుతున్నావున్నా, ఎందుకు కొడుతున్నావున్నా? నువ్వు బ్రతికినంత వరకు నాకు మనసులో శాంతి లేదురా. నీ అర్పణ అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించడా. కయ్యను అనుకున్నాడు వీడు కనపడకపోతే అమ్మా, అప్పుడు నాకు నెమ్మది వస్తుంది. ఎక్కడ? దేవుడు చూడడం లేదా? కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి, నేను ఆ విశ్వాస జీవితంలో 139వ దానికి కీర్తన అంటాడు, నేను కూర్చుంటా, నేను లేచుతా. ఇవన్నీ వాక్యాలు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు? ఈ సాత్వికాన్ని ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనము ముందుకు సాగుదాం. నీ జీవితంలో ఇట్లా ఉండేటప్పుడు నేను కూడా తిమోతికి రాసిన 2వ తిమోతి 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై మీ బైబిల్ మీరు చూసుకోండి. అంకులు చదువుతుండాలని బైబిల్ మూసేసారు. 2వ తిమోతి 2వ అధ్యాయం 24-25. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, అందువల్ల సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనేదేమో. కాబట్టి ఫ్రెండ్ ఏదన్నా కోపంగా మాట్లాడితే, అరే నీకే కాదురా కోపం, నాకు కూడా వస్తుంది నేను పోట్లాడితే, ఆ స్నేహితులు ఇంకా వద్దురా, నీతో నాతో ఫ్రెండ్షిప్ కట్ అని వాడు వెళ్ళిపోతాడు. చిన్నప్పుడు ఏదన్నా ఒకరికి మనం కొనుక్కునేది లేదనుకో, వాడు ఇట్లా పెట్టి అంటాడు, నీతో టీ అంటే దానికి ఎందుకురా అని అంటే, ఏం నాకు ఇచ్చినావేమో అంటాడు. అవునరా, వీడు గుర్తు చేసుకున్నావు తలకాయ గిరిపోయాడు. మొన్న నువ్వు కొనుక్కున్నావు గుర్తుందా అంటే, కొనుక్కున్నా, అప్పుడు నేను కూడా అడిగితే నువ్వు ఇలా కదా, అందుకే నేను ఇప్పుడు ఇలా అంటే ఆ ఫ్రెండ్షిప్ అట్లా కొనసాగదు కదా. కాబట్టి దేవుని విషయంలో నేను కూడా ఎట్లా ఉండాలా? కాబట్టి మనం రండి 24-25. అందువలన ఆ ఫ్రెండ్ మనం పోగొట్టుకుంటాం కోపడితే. అదే సాత్వికం అంటే కోపపడదు, ఆ తర్వాత చెడు మాటలు చెప్పదు. ఒరే నువ్వు కొలాసారి లేదా వాని చెడుని గుర్తుకు చేసి చెప్తున్నాం, వద్దు. ఇప్పుడు వాడు చూస్తాడు, మొన్న నేను ఇలే కదా, వీడు అడిగినా వీడు ముందుగానే చాలా కోపిష్టి అని పక్కన కూర్చొని, రే ఇదిరా తీసుకురా, వద్దురా నేను మొన్న నీకు ఇలేదు కదా, వద్దురా. అరే మన మధ్యలో ఎన్ని లేవురా, తీసుకురా అంటే ఎంత మంచిదిరా నువ్వు అంటాడు కదా. అప్పుడు మనకు ఒక స్నేహితుని సంపాదించుకుంటాం. నువ్వు స్నేహితుని పోగొట్టుకుంటావా, సంపాదించుకుంటావా? కాబట్టి సాత్వికం నీలో ఆ ప్రాక్టికల్ లైఫ్లో వస్తే నువ్వు అనేక మందిని సంపాదించుకుంటావు. రండి 24-25లో మనం ఇక్కడ చూస్తున్నాం, సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వారి మురిలో నుండి తప్పించుకొని మేల్కొనేదేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుతూ జగడమానక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించు వాడుగాను ఉండవలను. నువ్వు కీడు చేయదంటే బాగుంది, కీడును సహించాలా. ఎంత కష్టం కీడును సహించాలంటే. కాబట్టి ఉదాహరణకు ఆ కాలుతో కొట్టి ఎవరిని సహించే, సార్ చెప్పింది ఒకటి నువ్వు చేసేది ఒకటి, ఎందుకు రా నన్ను కొడుతున్నావు అంటే వాడు వినే వినడు. ఆ తర్వాత సహించుకోవాలా, రే నేను కొడితే నువ్వు ఎక్కడుంటావురా అంటే అప్పుడు ఒక మరి రౌడీ ప్రభు నమ్ముకొని దేవుని స్వార్థ చెప్తుంటే అందరూ ఎంత చేస్తున్నారంట, చిన్నపిల్లలు కూడా. అంతకుముందు ఆ వీధంతా భయపడేవాళ్ళు. దేవుని దగ్గర అడిగినాడు, ప్రభు అంతకుముందు ఇట్లా భయపడేవాళ్ళు, ఇప్పుడేమో ఇట్లయిపోయినారు ప్రభు అంటే అప్పుడు దేవుడు ఆయనకు ఒక ఆలోచన ఇచ్చాడు. వస్తాం ఇప్పుడు కూడా గుంపు కూడా అందరూ ఎగతాలు చేసినాడు. మధ్యలో నిలబడి బైబిల్ బ్యాగ్ తీసి ప్రార్థన చేయండి, ప్రభు ఒక 5 నిమిషాలు ఈ బైబిల్ బ్యాగ్ నీ దగ్గర పెట్టుకో, వీళ్ళ సంగతి ఒక క్షణం చూసి మళ్ళీ బైబిల్ బ్యాగ్ తీసుకుంటే కళ్ళు చేశాడు ఒక్కడేనంట పారిపోయాడు. ఓరే వీడు ఎప్పుడైనా విడిచిపెడతాను ఆయన. అది కాదు సాత్వికం అంటే అది కాదు. జీవితకాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవుని కొరకు మనం జీవించాలి. అప్పుడే మనం దేవునామానికి మహిమ కలిగించే వారిగా మనం ఉంటాం. రండి దేవుని యొక్క వాక్య భాగంలో. కాబట్టి ఇవన్నీ కూడా
దేవుని యొక్క బిడ్డలు ఎవరైతే ప్రభువును తమ హృదయంలో ఉంచుకుంటారో, ప్రతి సమస్య కొరకు ఆయన కొరకు ప్రార్థన చేస్తారో, శోధన వచ్చింది వాటన్నింటిలో ఎట్లా? 1 కొరింథీ 10:13 త్వరగా 1 కొరింథీ 10:13 ఈ యొక్క వాక్య భాగాలన్నీ కూడా మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి 1 కొరింథీ 10:13 చదవండి. సాధారణముగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది సంభవించదు. కాబట్టి శోధన వచ్చినప్పుడు మనం మన ఇష్టానుసారంగా ఏది గంతేయద్దు. అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి హృదయం నుండి దేవునితో మనం ప్రార్థన చేస్తే తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. కాబట్టి ఆ రీతిగా మనం ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ తర్వాత దేవుని యొక్క చిత్తంలో నిన్ను హేళన చేసినా, నిన్ను తక్కువ చేసినా ఎప్పుడు కూడా నువ్వు దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా ఉండాలి. ఈ సాత్వికాన్ని అలవర్చుకోవడం ద్వారా మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. తర్వాత దేవుని యొక్క చిత్తంలో క్రీస్తు యేసు ప్రభు ఆయన అన్నింటినీ ఓర్చుకున్నాడు. యెషయా గ్రంథం 53:7 అక్కడేమనుంది? దౌర్జన్యం నొందిన ఎన్ని చేసినా, మరి గొర్రెపిల్ల తను నరికే వారి దగ్గర మౌనంగా ఎట్లున్నాడో అట్లే ప్రభు యేసు క్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి నేను ఆ రీతిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉంటుంది. ఏ మనసుగా? తల్లితో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి దీనుడుగా, దరిద్రుడుగా, సమస్తాన్ని కోల్పోయిన వాడుగా శిలువ మరణం పొందనంతగా విధేయత చూపాడు. ఇట్లాంటి మనసు జీవిత అంతిమ క్షణం వరకు మనం కాపాడుకుంటే నువ్వెక్కడున్నా దేవుడు నిన్ను మహిమలోకి తీసుకుని వస్తాడు. కాబట్టి ఆ యొక్క పరలోకరాజ్య భాగ్యాలు తండ్రితో ఉండే ఆ భాగ్యాలు విడిచిపెట్టి వచ్చాడు. ఇదే ప్రకారంగా మోషే కూడా అంతే. ఐగుప్తు ధనాన్ని, గొప్పదనాన్ని, పాపభోగాన్ని త్యజించి ఇశ్రాయేలు దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని హెబ్రీ 11:23-24 అక్కడికి వచ్చాడు. ఇది సాత్వికం అంటే. దయాగుణం, క్షమాగుణం, హింస చేసిన వారి కొరకు ప్రార్థించే వారిగా నీవు ఉండాలా. సాధు సుందర్ సింగ్ బైబిల్ కళాశాలలో కొంచెం వాక్యం నేర్చుకుంటే అక్కడ ఉంటే బైబిల్ ట్రైనింగ్కి వచ్చిన పాస్టర్లు అందరూ ఇష్టం వచ్చినట్టు సిగరెట్లు తాగడం, తిరగడం అన్నీ చేస్తున్నారు. ఈయన ఎగతాలు చేస్తున్నారు. సాధుతో డ్రెస్లోనే ఆ యొక్క బైబిల్ నేర్చుకుంటుంటే ఒకడు వచ్చి ఎప్పుడు ఎగతాలు చేస్తున్నాడంట. చెట్టు కిందికి పోయి ప్రార్థన చేశాను, ప్రభువా నేను ఆ వ్యక్తితో ఒక్కసారి కూడా నేను హింస పెట్టా, కానీ నన్ను అనుదినం హింస పెడుతున్నాడు ప్రభువా, ఆయనకు నా పట్ల దయగలిగేటట్టు చేయవా అంటే ఆ మాటలో ఆ స్నేహితుడు చిన్నాడు. వెంటనే పశ్చాత్తాపడి మోకాలనంట, సాధు సుందర్ సింగ్ నన్ను క్షమించు, నేను పాస్టర్ ట్రైనింగ్కి వచ్చినాను కానీ పాస్టర్ని కాలే, పాస్టర్లు అయ్యే గుణాలు నాలో లేవు, దయతో క్షమించు. ఆ తర్వాత జీవితకాలం ఆయనకు స్నేహితుడిగా మారిపోయాడు. శాశ్వత కాలంలో మనుషులను సంపాదించుకుంటావు, స్నేహితులు సంపాదించుకుంటావు. అదే రీతిగా తొందరగా రండి. కాబట్టి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారంతా దీనుడిగా మార్చబడ్డాడు. కాబట్టి యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు కడిగాడు. ఎవరన్నా కడుగుతారు చెప్పండి? క్లాస్కి లీడర్ పెడితే సార్ తర్వాత నేనేరా అంటాము. ఒక క్లాస్లో ఒకటి గట్టిగా అల్లరి చేస్తున్నాడంట, వీనికి తలనొప్పి అయిపోయి సార్ వాడు చాలా అల్లరి చేస్తున్నాడు సార్, వాళ్ళతో మిగతా వాళ్ళంతా అల్లరి చేస్తున్నాడు సార్, నేను ఉన్నాను సార్ లీడర్ కంటే. మరి నువ్వు తప్పుకోరా అన్నాడు. మరి ఏం చేస్తాడు? వాడిని లీడర్గా పెట్టాలన్నాడు. వాడిని తెచ్చి లీడర్గా పెట్టాడు. ఇప్పుడు రే అసలు వెళ్తావా, నిన్నెంత మాతో కేకలేసి ఈరోజు లీడర్ అవుతానే పెద్ద ఒరే నాయన నీకు దండం పెడతారా, బుద్ధి లేక సార్ నన్ను లీడర్గా పెట్టారా, అసలురా వాడు దీనిగా మార్చాడు. కొన్నిసార్లు ప్రభువు నేను తీసుకుపోయి అట్లాంటి ప్లేస్లో పెడతాడు. అంతకుముందు అందరినీ హేళన చేస్తాం, కానీ ఇప్పుడు అట్లా కాదు. కాబట్టి ఒకసారి ఒక తిరణాలకి వెళ్తే ఈ యూత్గా ఇంటర్మీడియట్లో ఉన్న వాడు కూర్చుంటే ఆడ మధ్యదారిలో ఆడ చీకటిగా ఉంది, ఆ చీకట్లో బుదకుంటుంది, ఎవరికి తెలియదు, పండగకి తెలుస్తుంది. మేము ఒకసారి పడి పక్కకు వచ్చాము, కాలు పెట్టుకొని ఒరే ఎవరన్నా వస్తారు ఉంటురా మనం ఎంజాయ్ చేద్దాం. మనం అంటే కూర్చోన్నాడు, వస్తున్నాడు వాడు పల్లెటూరు నల్లతాలు పెట్టుకున్నాడు, చీకట్లో నల్లతాలు పెట్టుకుని వస్తున్నాడు కికి అంటున్నాడు. వాళ్ళన్నింటి ఆ గుద్దలో దబ్బులు పడినాడు. గంధసంక్రాంత వాడు వాడికి పడింది చూడలే, రేషన్ చూడలే, ఎంతమంది నన్ను చూశారంటే వాడు అందరినీ చూస్తున్నారు. ఇది మన పరిస్థితి. కాబట్టి మనం వాడికి మేలు చేసేవాడిగా ఉండాలి. సాత్వికం అట్లా కాదు. అరే రే ఆగరా, అరే అక్కడ గుంతుందా అంటే వాడికి చాలా థ్యాంక్స్ బాబు అంటాడు. ఇది ఎవరికి కావాలా? ఆ ఎంజాయ్మెంట్ కావాలి. కాబట్టి అలాంటి వారిగా నేను ఉండొద్దు. మోషన్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. అదే రీతిగా నీవు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తంలో మరి 1 పేతురు 3:4 రెఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దయచేసి 3:4 సాధువైనట్టి, మృదువైనట్టి ఈ మాటలన్నీ కూడా రాయబడ్డాయి. అంతేకాక మనము
మరి సాత్వికాన్ని గురించి రెఫరెన్స్ చూసాం కదా, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మొదటి పేపరు 3:15లో మనం ఎవరితో కూడా వాదం పెట్టుకోకుండా మంచిగా ఉండేదానికి నేర్చుకోవాలి. ఎందుకంటే మన హృదయం ఏ దాంట్లో నిండి ఉంటుందో అదే మన నోరు మాట్లాడతారు. సత్విషయాలు, సత్ప్రవర్తన కలిగినాడు మంచి విషయాలు తెస్తాడు, దుష్టుడు చెడ్డ విషయాలన్నీ తెస్తాడు. ఆ రీతిగా మనం ఉండకూడదు. దేవుడితో మనం సాత్వికం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను అనేకులకు నాయకులుగా ఉంచుతాడు. కాబట్టి FC 6వ అధ్యాయం వెంటికి చదువుకోండి. 1-3 తల్లిదండ్రులకు లోపడాలి, ఆ తర్వాత అధికారులకు లోపడాలి. మరి రోమా 13లో కూడా ప్రభుత్వం యొక్క అధికారాలకు మనం లోపడాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలా. దాంట్లో పోతున్నాం, పోలీసు ఆపాడు, లైసెన్స్ ఎక్కడ, ఏమడుగుతున్నావు, 50,000 బండి మా డాడీ కొనిచ్చాడు, ఈ రోడ్డు మా కొరకు గవర్నమెంట్ వాళ్ళు వేశారు, నీదేంది, లైసెన్స్ ఏంది అంటే అంతవరకు మర్యాదగా చెప్పిన పోలీసు ఇప్పుడు కాలర్ పట్టుకుంటాడు, రారా అంటాడు. అరే సంబోధన మారిపోయిందే. కాబట్టి బండి నాది, రోడ్డు నాదంటే అక్కడ నడిపేదానికి లైసెన్స్ కావాలా, అది ఉంటేనే నువ్వు రోడ్డు మీదకి రావాలి, లేదంటే ఇంటికాడ గ్రౌండ్లో దొక్కో అంటే సార్ నాకు తెలియదు సార్, ఇప్పుడు వచ్చినది రన్నింగ్ సార్ అని, ముందు నాకు కథ తెలియదు రా, నా బ్యాటరీ తెలియదురా, ఆయన పోలీసు. కాబట్టి సార్ కొట్టాకు సార్ అదే ముందు మర్యాదగా మాట్లాడితే పరిస్థితులు ఉండవు కదా. అధికారులకు లోపడాలి, కొట్టేంత వరకు తెచ్చుకోకూడదు. ఈ పరిస్థితులన్నీ సాత్వికము ద్వారా నేను నేర్చుకుంటాం. నా ప్రియ సహోదరుడ సహోదరి, ఇదే మనము చూసినట్లయితే ఇంకా 1 తిమోతి 6:11లో కూడా మనం చూస్తాం. మరి 1 దెస్సలోనికీయులు 5:12, హెబ్రీ 13:17లో అధికారులకు లోపడాలి, తల్లిదండ్రులకు లోపడాలి, FC 6:1-3. ఆ తర్వాత పెద్దలకు లోపడాలి, సంఘంలో నాయకులుగా పైవారిగా ఉండేవారికి లోపడాలి. కాబట్టి అంకుల్ అయిపోయిందా, ఇంకేమన్నా ఉందా? ఎక్కడ ఇంట్లో అమ్మాయిలకు లోపడాలా, స్కూల్కి పోతే టీచర్లకు లోపడాలా, కాలేజీకి పోతే ప్రొఫెసర్స్కి లోపడాలా, ఉద్యోగానికి పోతే యజమానులకు లోపడాలా, పెళ్ళి అయితే భార్యకు లోపడాలి. నా జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండేది కదా, అంతే కదా. భార్య అంటే భర్తలకు, భార్యలు కూడా లోపడాలని ఉంది కదా. కాబట్టి ఈ రీతిగా జీవితకాలం అంతా ఇంతేనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని. శ్రమలు లేకుండా విధేయత రాదు. శ్రమల్లో ఆత్మగుణాన్ని అనుసరించాలంటే శక్తి మనకు రాదు, ప్రభువును ప్రార్థించాలి. ప్రభువును హృదయంలోకి చేర్చుకుంటే అప్పుడు ఆయన నిన్ను సాత్వికునిగా, దీనునిగా మారుస్తాడు. మోషే తల్లి ఆయన హృదయంలో దేవుని ప్రతిష్ఠించింది, ప్రతి విషయానికి ప్రార్థించేది నేర్పించింది. సమూయేలు పాలు అనిపించిన వయసులో సమూయేలు తల్లి హన్న నేర్పించింది, ఆయన హృదయంలో దేవుడిని ప్రతిష్ఠించింది. ఆయన కూడా సాత్వికుడిగా, దీనుడిగా ఛాలెంజ్ చేశాడు. ఎవరైనా నా పైన 40 సంవత్సరాల పరిపాలనలో అన్యాయం చేసిందే చెప్పండి, ఇప్పుడే మీకు చెల్లిస్తా అంటే, ఇశ్రాయేలు మహాప్రభు నువ్వు అన్యాయం చేయలే, అన్యాయంగా మా దగ్గర ఏమి తీసుకోలే, అట్టిది మీకు నా యొక్క దొరకదని నాకు తెలుసు, దేవునికి తెలుసు, మీరు కోరుకున్న రాజు ఎదురు చెప్తున్నా. ఎవరు మాట్లాడతారు చెప్పండి? అయినా కానీ వాళ్ళందరూ భయపడితే నేను మీకోసం ప్రార్థన చేస్తా, మీ కొరకు ప్రార్థన చేయకపోతే నాకు పాపం అవుతుంది. అలాంటి స్థితిలో సాత్వికుడు, దీనులుగా ఉండేవాళ్ళు ఆ రీతిగా వచ్చారు. కాబట్టి ఈ మాటలను దృష్టిలో ఉంచుకొని మీ జీవితంలో అనుసరిస్తే మరణం పొందినంత వరకు విధేయత ఉండాలి. ఆ విధేయత నిన్ను అత్యున్నతమైన స్థానానికి తీసుకుపోతుంది. ఉదాహరణకు ఎవరున్నారు? మన రాష్ట్రపతి, ఏకగ్రీవంగా ఆ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన జీవితంలో పేపర్లు అమ్ముకుంటూ జీవించాడు. ఒకసారి రొట్టెలు బాగా రుచిగా ఉండని అమ్మ ఇంకోటి ఏవే అంటే అమ్మ వేసేసింది, తిన్నాడు. పోయిన తర్వాత పండుకుంటే వాళ్ళన్న ఒక ఊరినంట, వేదవ్వ ఒక చపాతి తల ఒకటి వేసింది అమ్మ, నీకేసిన చపాతి అమ్మదిరా, అమ్మ ఫస్ట్ పడుకున్నది అంటే, అన్నా నాకు తెలియదన్నా, రుచిగా ఉందని అడిగినా అని తల్లిని పోయి క్షమాపణ అడిగాడు. వెంటనే ఇంప్లిమెంటేషన్ తన జీవితంలో ఏకగ్రీవంగా రాష్ట్రపతి. ఒకసారి ఆయన ప్రెషర్ కుక్కర్ బహుమతి ఇచ్చారు. వద్దు, దీని కాస్ట్ ఎంత సార్? రాష్ట్రపతి మీ దగ్గర మేము డబ్బులు తీసుకుంటామా? వద్దు సార్, ఇది మా గిఫ్ట్. సరే అని తీసుకుని తర్వాత చెక్ రాశాను, నేను ఉచితంగా తీసుకోను, ఈ చెక్ తీసుకో. ఆ చెక్ వాళ్ళు ఫోటో పెట్టి పెట్టారంట. చూడయా ప్రెసిడెంట్ యొక్క దయాగుణము, క్షమాగుణము, ఆయన యొక్క నీతి నిజాయితీ చూడండి అని. 6 నెలలు అయితే చెక్ రిజెక్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఫోన్ చేశారంట, 6 నెలలుగా వస్తుంది, చెక్ డ్రా చేసుకుంటారా, కుక్కర్ ఎన్నికి పంపించాలా? మహాప్రభు నీకో దండం, నీ నిజాయితీకో దండం. ఆ చెక్ తీసేసి బ్యాంకులో డ్రా చేసుకున్నాను. మన నిజాయితీ ఏంటి? అమ్మ 100 రూపాయలు ఇచ్చి పోయి లెక్కలు దాకా తెలియకపోతే 50 ఏడం 50 జోలు పెట్టేసుకోండి. ఇదేనా మన నీతి? కాబట్టి ఈ యొక్క ఆత్మఫలం కోసమే ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. దీన్ని చదవండి,
బైబిల్ను అనుదినం చదవండి, దేవుని కొరకు జీవించండి, సంఘముతో సహవాసంతో కలిగి ఉండండి, దైవ సేవకులతో ఏ పని చెప్పినా సంతోషంగా చేయాలి. అప్పుడు ఈ దీవెనలన్నీ దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు తన వాక్య భాగాన్ని దీవించుగా లేదా ప్రేయర్ చేస్తుంది. రండి రండి. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఒక నిమిషము హృదయాల్లో మీరే ఆలోచన చేసుకుని ఒక మంచి తీర్మానం తీసుకోండి. 8వ లెసన్ సాత్వికము అనేటటువంటి మంచి గుణ లక్షణాన్ని దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండాలి అని దేవుడు అనేకమైనటువంటి వాక్య భాగాల ద్వారా, ఉదాహరణల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాగనా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైనా సాత్వికమైనటువంటి దీన మనసు కలిగి ఉన్నాడో, మోషే అంత గొప్పవాడైనప్పటికీ ఎలాగైనా సాత్వికమైన మనసు కలిగి ఉన్నాడో, ఇంకా మిగిలినటువంటి భక్తులైనటువంటి వారు ఎన్నో ఉదాహరణలు కూడా మనకు తీసుకొని రాబట్టాయి. కాబట్టి వాటన్నిటి ద్వారా మనము ఈ మంచి లక్షణాన్ని అలవాటు చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియపరలో తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన VBSని బట్టి స్తోత్రములు. 8వ దినము సాత్వికము అనేటటువంటి ఆత్మఫలం యొక్క లక్షణం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రం. ఇక్కడ చేరి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఎవరైతే వారి హృదయాల్లో మిమ్మల్ని అంగీకరించలేదు, ఇంకా వారి హృదయాల్లో మీ యొక్క రక్షణ కార్యం జరిగించారు. రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదుగుట కొరకై ఈ ఆత్మఫలములను వారు, ఈ ఆత్మఫలం యొక్క లక్షణములను వారు కలిగి ఉండేదాని కొరకై కృపదయించమని సాత్వికము ద్వారా మీరు మాతో మాట్లాడిన అనేక విషయాలను బట్టి కూడా హృదయపూర్వకంగా మేము స్తుతించి ఆరాధిస్తూ మిగిలిన సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా ఈరోజు? కొత్త వాళ్ళు ఎవరు రాలేదు కదా?